ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అత్యాధునిక 6వ తరం విమానం F-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా ఆఫర్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటనలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ F-35 మీద ప్రకటన చేశారు. భారత్పై అమెరికాకు ఇంత ప్రేమ ఏంటని ఆరా తీస్తే ఆ దేశానికి పట్టుకున్న S-400 ఫోబియానే కారణమని భారత రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఇంతకీ F-35 భారత్ తీసుకుంటే మేలు జరుగుతుందా లేదా అన్నది పెద్ద డిబేటే అయింది. ఇంతకీ ఎవరి వర్షన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 6వ తరం ఫైటర్ జెట్స్ F-35లను అమ్మేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ట్రంప్ దీనిపై ఒక ప్రకటన చేశారు. భారత్పై అమెరికాకింత ప్రేమ ఏమిటని ఆరా తీస్తే ఆ దేశానికి పట్టుకున్న S-400 ఫోబియోనే కారణమని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రష్యాకు చెందిన అల్మజ్ అంటే S-400 రాడార్, బ్యాటరీ క్షిపణులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఇవి ఉపరితలం నుంచి గగనతలంలో ప్రయోగించే మొబైల్ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ నిరోధక వ్యవస్థకు సంబంధించిన క్షిపణులు. వీటిలో ఇప్పటికే 3 క్షిపణులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోహరించింది. మరో 2 క్షిపణులు ఈ 2025 చివరి నాటికి రష్యా నుంచి ఇండియాకొస్తాయి. అమెరికాకు సంబంధించినంత వరకు S-400 క్షిపణులు F-35 యుద్ధ విమానాలకు నిజమైన విశ్వసనీయమైన సవాల్ విసురుతున్నాయి. ఎందుకంటే S-400 క్షిపణులకు ఎన్నో విశిష్టతలున్నాయి. ఇవి యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులను గుర్తించి నాశనం చేస్తాయి. వీటి పరిధి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 10 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదిస్తాయి. S-400 రాడార్ యాక్టివ్ చేస్తే ఒకేసారి 80 లక్ష్యాలను గుర్తించి దానిలో 36 లక్ష్యాలకు ఒకేసారి కూలుస్తాయి. ఈ లక్ష్యాలలో F-35 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. S-400లోని అత్యాధునిక రాడార్ వ్యవస్థలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తాయి. S-400 ద్వారా ప్రయోగించే క్షిపణులు ఇతర గగనతల రక్షణ వ్యవస్థలో కూడా కలిసి పనిచేయగలవు. ప్రపంచంలోని గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలో ఇదొకటి. ఇన్ని స్పెషాలిటీ ఉన్న S-400 పేరు వింటేనే అమెరికా టెన్షన్ పడుతోంది. ఆ టెన్షన్తోనే 2019 జూలైలో F-35 ప్రోగ్రాం నుంచి నాతో భాగస్వామి అయిన టర్కీని తీసేసింది. రష్యా నుంచి టర్కీ S-400 వ్యవస్థలు కొనుగోలు చేసి మోహరించడంతో 5th జనరేషన్ ఫైటర్ ఫ్లైట్స్ 100 కొనుగోలుకు టర్కీ ఇచ్చిన ఆర్డర్ను అమెరికా క్యాన్సల్ చేసుకుంది. F-35లోని రాడర్కు సంబంధించిన సమాచారాన్ని S-400 సేకరిస్తుందని అమెరికా భయపడుతోంది. దాని సాయంతో గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుకుని లక్ష్యాలను మరింత సమర్థవంతంగా ఢీకొంటుందని కూడా అమెరికా రక్షణ రంగ వ్యూహకర్తలు టెన్షన్ పడుతున్నారు. F-35 ఫైటర్స్ విషయంలో S-400 ప్రమాదకరమని అమెరికా భయపడుతోంది. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసిందన్న కోపంతోనే గతంలో టర్కీపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. ఈ ఆంక్షలు నాటో దేశాల మధ్య రక్షణ కొనుగోళ్లు, ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇబ్బందిగా ఉన్నందున వాటిని తొలగించాలని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ అమెరికాను అభ్యర్థించినప్పటికీ పట్టించుకోలేదు. ఈ మధ్య బెంగళూరులో ఏరో ఇండియా షోలో F-35లను అమెరికా ప్రదర్శనకు అనుమతించింది. అదే టైంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇది కాకతాళీయమే అయినా F-35 విమానాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా చూపుతున్న ఆసక్తి బయటపడుతోంది. అయితే విమానాల కొనుగోలుకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదన ఏది ఇప్పటి వరకు రాలేదని అధికారులు చెబుతున్నారు. కానీ వీటిని కొనుగోలు చేయాల్సిందిగా భారత్పై తీవ్రమైన ఒత్తిడి వస్తుందని తెలుస్తుంది. F-35 యుద్ధ విమానాలను భారత్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని గత కొద్ది రోజుల క్రితం ట్రంప్ మోదీ సమక్షంలో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆ F-35 విమానాల ప్రత్యేకతపై చర్చ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా మారుతున్న యుద్ధ రీతుల్లో అంత ఖరీదు పెట్టి ఆ F-35 విమానాలు కొనాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనిపై సోషల్ మీడియాలోనూ భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఇండియాకు చెందిన రక్షణ నిపుణులు F-35కి అనుకూలంగా, ప్రతికూలంగా తమ వర్షన్స్ చెబుతున్నారు. గతంలో F-35కి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్ష సలహాదారుడు ఎలాన్ మస్క్ పెట్టిన పోస్టులు ఇప్పుడు చర్చకొచ్చాయి. 2024 నవంబర్లో మస్క్ పోస్టులో చరిత్రగతిలో అమెరికా పెట్టిన సొమ్ముకు మిలిటరీ పరంగా అతి తక్కువ ఫలితమిచ్చిన విమానాలు F-35 అన్నారు. అదే రోజు మరో చిన్న మిలిటరీ డ్రోన్ల వీడియోను పోస్ట్ చేస్తూ
ఈ కాలంలో కూడా కొంతమంది మూర్ఖులు F-35ల తరహాలో మనుషులున్న యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారని విమర్శలు చేశారు. సో అమెరికా తన వద్ద ఉన్న చెత్తను వదిలించుకోవడానికి ఈ ప్రతిపాదన తెచ్చినట్టుందని భారత రక్షణ రంగ నిపుణులు, నెటిజన్లు భావిస్తున్నారు.